ప్రతిరోజు తన వాగ్దానం కొరకు కనిపెట్టుతున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించునుగాక. ఈరోజు నీ తోటి వారి కంటే యెహోవా నిన్ను హెచ్చించబోతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనందముతో నిన్ను ఆనంద తైలాభిషేకముతో హెచ్చించును. నీ తోటి వారి కంటే నేను దేవుడు హెచ్చించబోతున్నాడు. మన దేవుడు గొప్పవాడు. ఆయన నువ్వు అనుకోవచ్చు, నీ తోటి వారిని చూసి లేదా నీ స్నేహితుడిని చూసి, ఒకవేళ నీ చెల్లినో, ఒకవేళ మీ అక్కనో, మీ తమ్ముడినో అన్ననో మీరు చూసి, అయ్యో వారు ఉద్యోగాలు చేస్తున్నారు, వారు పై స్థితిలో ఉన్నారు, నేను చాలా కింద స్థితిలో ఉన్నాను, దేవా నా జీవితం ఎందుకు ఇప్పుడు ఇలాగుంది అని దేవుని సన్నిధిలో నువ్వు క్వశ్చనించవచ్చు. కానీ దేవుడు నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నీ తోటి వారి కంటే, నీ సహోదరుల కంటే, నీ శ్రేయోభిలాషుల కంటే నేను దేవుడు హెచ్చించబోతున్నాడు. ఇది వాస్తవం. ఇక్కడ ప్రభువే చెప్పింది. అబ్రహాం లింకన్ గారు అమెరికా దేశం, ఆయన తల్లిదండ్రులు, ఆయన తండ్రి చెప్పులు కుట్టుకునేవాడు. వారు చాలా పేదరికంగా ఉండేవారు. అయితే తన తల్లి అడవికి వెళ్ళి కట్లు కొట్టుకుని వచ్చాడు. ఈయన కట్లు మోపు తీసుకుని వచ్చేవాడు. తన తల్లి చెప్పింది, బాబు మనం ఎంత పేదరికంలో ఉన్నా మనం దేవుని నమ్ముకున్న బిడ్డలం, ప్రభువు నమ్ముకున్న బిడ్డలం. కాబట్టి నువ్వు చదువుకుంటున్నప్పుడు, ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు, నువ్వు కాలేజీకి వెళ్తున్నప్పుడు నువ్వు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు ప్రత్యేకమైన వాడు. ఆయన నీతిని ప్రేమించేవాడు, ఆయన పరిశుద్ధతను ప్రేమించేవాడు, ఆయన ప్రవర్తనను ప్రేమించేవాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా దేవుడి వాక్యం చదివి ఆ వాక్యం ప్రకారం మంచి ప్రవర్తనతో బ్రతకాలని ఆయన అనే తల్లి చెప్పేది. ఒకరోజు ఆయన చిన్న చదువులు పూర్తి చేసుకుని పెద్ద చదువుల కోసం ఆయన వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు. అప్పుడు ఆ రూమ్లో ఫ్రెండ్స్తో ఉన్నాడు. ఆ ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఒరే ఈరోజు మనం హాలిడే వచ్చింది కదా, సినిమాకి వెళ్దాం రమ్మంటే, వద్దురా నేను ఇప్పుడు మాట ఇచ్చాను అన్నాడు. పర్లేదురా, నువ్వంత భక్తిపరుడు ఏంటి, మేము కూడా దేవుని నమ్ముకున్నాంలే అన్నారు. కాదురా నేను ఒకడు మాట ఇచ్చాను. సరేరా కొంచెం మందు తాగుదాం అన్నాడు. లేదురా నేను ఒక మాట ఇచ్చాను. సరే ప్యాకెట్ ఆడదాంరా, నేను ఒక మాట ఇచ్చాను. సరే సిగరెట్ తాగుదాంరా, నేను ఒక మాట ఇచ్చాను. తన స్నేహితులందరికీ కోపం వచ్చి మాట ఇచ్చాను, ఎవరికి ఇచ్చావురా? నేను నా తల్లికి ఒక మాట ఇచ్చా, అమ్మ నేను ఎప్పటికి కూడా ఈ చెడు ప్రవర్తనను జీవించను, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను నువ్వు చెప్పినట్లుగానే దేవుడి కోసం బ్రతుకుతాను అని చెప్పి మాట ఇచ్చాను అని ఈ అబ్రహాం లింకన్ తన స్నేహితులతో చెప్తున్నాడు. అప్పుడు అబ్రహాం లింకన్ అన్నాడు, నీ తల్లి లాంటి తల్లి మాకుంటే మేము ఇలా చెడిపోయే వాళ్ళం కాదురా అని ఏడ్చారు. అబ్రహాం లింకన్ జీవితంలో చాలాసార్లు ఫెయిల్ అయిపోయాడు. 1009 సార్లు జీవితంలో ఫెయిల్ అయిపోయాడు. ఆయన తన ప్రయత్నంలో
అతను ఏం చేశాడో తెలుసండి, అమెరికా దేశానికి అధ్యక్షుడిగా దేవుడు ఆశీర్వదించాడు. అధ్యక్షుడిగా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రహాం లింకన్ అంటాడు, ఆయన దేవుడు నీతిగా ప్రేమించేవాడిని, ఆయన మీద ఆధారపడేవాడిని ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టడు, విడిచిపెట్టడు అని చెప్తూ ఉంటాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా నీ తోటి వారి కంటే నేను దేవుడు హెచ్చిస్తాడు, నేను దేవుడు దీవిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, ఎవరినయ్యా దేవుడు హెచ్చిస్తాడు అంటే నేను 3 విషయాలు చెప్తాను. ఒకటి దేవుడి మాటలను పాటించేవాడిని, దేవుని మాటలను పాటించేవాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే ఆయన మాట అంటాడు, నువ్వు నా మాట విని నా ఆజ్ఞలను నువ్వు గైకొని ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఆశీర్వదించదను అని ప్రభు చెప్పాడు. ఆశీర్వదించడం చెప్పాడు. దేవుడు మాట వింటే, ఆయన మాటని గైకుంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా నేను చేస్తాను, ఆశీర్వదిస్తానన్నాడు. ఈ మాట అబ్రహాం జీవితంలో ప్రభువు నెరవేర్చాడు. అబ్రహాము దేవుడి మాట విన్నాడు. అబ్రహాము దేవుడి మాటకు లోబడి అబ్రహాము దేవుడిని వెంబడించాడు. అందుకని అబ్రహాముని భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ప్రపంచ దేశాల్లో హెచ్చించాడు. ఆకాశపు నక్షత్రముల కంటే తన సంతానాన్ని దీవించాడు. ఈరోజు ఇజ్రాయెల్ దేశం ప్రపంచం నడుడి మీద ఒక టెక్నాలజికల్ దేశముగా ఆ దేశాన్ని కూడా అబ్రహాము సంతతిని ఆస్వాదించాడు. ఈరోజు మన దేవుని మాటకు లోబడాలి. దేవుని ఆజ్ఞను గైకుంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను అంటున్నాడు. 2, ఆయన మాటలు పాటించాలి. 2, ఆయన సన్నిధిలో మనం ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నమ్ముకున్న మన జీవితం, మన ప్రవర్తన ప్రభుకి ఇంపుగా ఉండాలి. అందుకనే రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు, దేవుడు చెప్తాడు, ఎబ్బే చెప్తాడు, అమ్మా నీ మునుపటి ప్రవర్తన కంటే నీ వెనుకటి ప్రవర్తన మరీ ఎక్కువైనది అంటాడు. మునుపుడు నీ ప్రవర్తన బాగా ఉంది, కానీ ప్రభువు నమ్ముకుని వచ్చిన తర్వాత ఈరోజు నీ తల్లిదండ్రులు లేరు, నీ యవనస్తురాలువి, నీకు ఎవరూ ఇక్కడ లేరు, కానీ నువ్వు మాత్రం ప్రవర్తన విషయంలో నువ్వు దేవుడికి ఎంతో ఇష్టాలుగా ఉన్నావమ్మా అని ఆ రూతుని దేవుడు ఆ బోయ చెప్పాడు. నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఆయనకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని దీవించాడు. ఏ చేలో అయితే పరిగేరిందో, ఎక్కడైతే తన జీవితం మోడైపోయిందో ఆ బెత్లెహేములోని ఆ పొలానికి ఆమె తన స్త్రీలందరికంటే, తన తోటి వారందరికంటే ఆమె యజమానురాలుగా హెచ్చించబడింది రూతు. దేవుని స్తోత్రం కలిగినగా ఆ యవనరాలని దేవుడు ఆస్వాదించాడు. ఎందుకని? మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరీ ఎక్కువ అనేది అన్నాడు. సేమ్ అదే ఎస్తేరుతో కూడా చెప్తాడు. 2వ అధ్యాయం 17వ వచనం ఎస్తేరు గ్రంథం అని చూస్తే, ఎస్తేరు హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప మరి ఏమీ కోరలేదు. పిచ్చి పిచ్చి అలంకరణలు, డ్రెస్ విషయంలో అవండి, మన యొక్క వస్తువుల విషయంలో లోకస్తులుగా ప్రవర్తించలేదు ఎస్తేరు. దేవుడు ఎలా జీవించమన్నాడో దాన్ని సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయమైన అలంకరణ ఆమె కోరుకుంది. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో,
రాజు ఎస్తేరును ప్రేమించెను, స్త్రీలందరికంటే ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఎస్తేరును ఆమె వస్తీకి బదులుగా రాణిగా దీవించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రవర్తన విషయంలో మనం ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికితే కన్యకలందరికంటే, స్త్రీలందరికంటే ఎస్తేరుని దేవుడు హెచ్చించాడు, ఆనంద తైలాభిషేకంతో ముంచాడు. ఎస్తేరు ఒక బానిసగా వచ్చింది, సూసాను కోటలో బబులోను దేశంలో ఉంది. కానీ అదే ఎస్తేరు ప్రవర్తన విషయంలో ఉంటే బానిసగా ఉన్న ఆమె ఈ రోజున బహుజనులకు 127 రాష్ట్రములకు ఆమె సంస్థానములకు మహారాణిగా దేవుడు దీవించాడు. కారణం ఆమె ప్రవర్తన, ఆమె జీవితం. మూడవదిగా చూసినట్లయితే పరిశుద్ధత. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించాలి. మన మాటలో, మన తలంపుల్లో, మన ఆలోచనలో, మన క్రియలన్నిటిలో కూడా మనం పరిశుద్ధంగా బ్రతకాలి. అదే క్రైస్తవుడు మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ప్రభు చెప్పాడు. పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుణ్ణి చూడలేరు. అపవిత్రమైన తలంపులతో, అపవిత్రమైన జీవితంతో, అపవిత్రమైన నడకతో, అపవిత్రమైన ఆలోచనలతో దేవుని సన్నిధిలో నువ్వు హెచ్చించబడలేవు. నీ హృదయంతరంగములనైనా, నా తలంపులనైనా, చూపులైనా, మాటలైనా నువ్వు దేవుడి కొరకు పరిశుద్ధంగా బ్రతికితే నేను దేవుడు హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన దేవుడి కటాక్షి నీ మీదకి వస్తుంది, దేవుడి దయ నీ మీదకి వస్తుంది. అందుకనే యేసేపుని వచ్చి దేవుడి మాట అంటాడు. ద్వితీయోపదేశకాండం 33:16 పొదలోనున్న వాని కటాక్షము అతని మీదకు వచ్చెను, అతని సహోదరుల కంటే అతను ప్రఖ్యాతి నొందిన వాడుగా దీవించబడినని యేసేపు గురించి దేవుడు ప్రవశిస్తాడు, చెప్తాడు. కారణం ఏంటి తెలుసండి? యేసేపు పరిశుద్ధతను సన్మానించాడు. పాపము అతని దగ్గరకు వచ్చింది, ఈయన పాపం దగ్గరికి వెళ్ళా, పాపమే అతని దగ్గరకు వచ్చింది. యజమానురాలు తన బానిసడిగా ఉన్నాడు. పొత్తిఫోరు భార్య యజమానురాలు వచ్చి, ఇదిగోరా యేసేపు, నువ్వు నాతో పాపం చేయి, నువ్వు నాతో జీవించు, అప్పుడు నేను విడుదల చేస్తాను, తిరిగి మీ ఇంటికి పంపిస్తాను, నా భర్తన నా యజమానుడితో నేను మాట్లాడతాను, రా నాతో కలిసి నువ్వు పాపం చేయి అని అంటే యేసేపు అన్నాడు, అమ్మా ఇంత దుష్కార్యం చేసి నా పరలోకమందున్న దేవునికి విరోధముగా నీ విధంగా పాపం చేయగలను? నా యజమానుడు అన్నిటిని నాకు అప్పగించాడు కానీ నిన్ను నాకు అప్పగించలేదే అని యేసేపు ఆ పాపము నుండి దూరంగా పారిపోయాడు. ఎన్నో శ్రమలు వచ్చినాయి, చెరసాల్లో పడ్డాడు. కానీ ఆ ప్రవర్తన దేవుడు చూశాడు, ఆ పరిశుద్ధతను దేవుడు చూశాడు. యవ్వన కాలంలో ఆ పరిశుద్ధతను చూసి దేవుడు ఏం చేశాడంటే యేసేపుని పిలిచి ఆయన చెరసాల నుండి, బానిసత్వం నుండి ఐగుప్తు దేశాన్ని వేలుబడి చేసే ఆయన ప్రధానమంత్రిగా దేవుడు అతను ఆశ్రయించాడు. పరిశుద్ధతలో ఉన్న అతన్ని ప్రధానమంత్రిగా హెచ్చించాడు. ఐగుప్తు దేశాన్ని ఏలుబడిగా దీవించాడు. కారణం పరిశుద్ధంగా జీవించాడు. అందుకని హెబ్రీ రాసిన పత్రిక ప్రభు చెప్తాడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని దేశించేవాడు, ఆయన నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, నీ తోటి వారి కన్నా, నీ బంధువుల కన్నా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు ఖచ్చితంగా. ఆ దేవుడు మనల్ని హెచ్చించేవాడు, మనల్ని ఆస్వాదించేవాడు. అయితే మనం ఈ యవనస్తులు ఈ భక్తులు ఎలా జీవించారు? ఒకటి, ఆయన మాట పాటించాలి. వాక్యం చదువుతావు, వాక్యం వింటావు, కానీ సమాజంలో పాటించట్లా. అబ్రహాం పాటించాడు. ఆయన విషయంలో ప్రవర్తన సరిగా ఉండాలి. ఎస్తేరు రూతు ప్రవర్తన పరిశుద్ధంగా జీవించాలి. అలాగే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎబ్బేజు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎబ్బేజు మనం చూసినట్లయితే జాగ్రత్త వినండి. మొదటి దినవృత్తాంతం గ్రంథం 4:9-10 చూసినట్లయితే తాను ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు మొరపెట్టాడు. ఎబ్బేజు తన అన్నలందరూ కూడా అతను హీనంగా చూశారు. ఒరే నీవు వేదన కలిగినవాడు, నువ్వు పుట్టిన వెంటనే తల్లి చచ్చిపోయిందని అతన్ని చిన్నచూపు చూశారు. అతన్ని చాలా వేదన పరిచారు, అతన్ని చిన్నచూపు చూశారు.
కానీ ఎబ్బేసు దేవుడు ప్రార్థన చేశాడు, ప్రభా నిశ్చయముగా నన్ను ఆస్వాదించు, నా సరిహద్దులు విశాలపరచు అని ఎబ్బేసు ప్రార్థన చేస్తే దేవుడు, బైబిల్ గ్రంథంలో రాయబడింది, మొదటి దినవృత్తాంతముల గ్రంథము మనం చూసినట్లు 4:9 చూసినట్లయితే ఎబ్బేసు ప్రార్థన దేవుడు ఆలకించి తన సహోదరులందరికంటే అతడు ఘనము పొందినవాడాయను. దేవుని స్తోత్రం. ఘనత పొందినవాడాయను అని ఎబ్బేసు సరిహద్దులు దీవించాడు, ఎబ్బేసును ఆస్వాదించాడు. పిల్లరా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నిన్ను కూడా దేవుడు హెచ్చించే సమయం వచ్చింది. అయితే ఏసేపు నీ యెహోవా వాక్కు పరిశీలన చేసింది, పరిశోధించింది. ఈ దేవుడు నిన్ను కూడా పరిశీలిస్తాడు. ఏ విషయాల్లో? ఒకటి, ఆయన మాటను పాటించాలి. 2, ఆయన సన్నిధిలో మన ప్రవర్తన దేవుడి కొరకు ఆయన సరిగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీతోటి వారి కంటే, దేవుడి ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నీ బిడ్డలను దేవుడు, నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించి ఆనంద అభిషేకములో నిన్ను దీవించిపోతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. పరిశుద్ధుడమైన మా తండ్రి, ఈ వాక్యం విన్న నీ బిడ్డల జీవితాల్లో ఇదిగో నీ తోటి వారి కంటే నేను హెచ్చిస్తానని చెప్పారు. అట్లాంటి కృపని బిడ్డలకు దయచేసి ప్రభా, ఇదిగో నీ బిడ్డలు వాళ్ళ చదువుల్లో ఉన్నత స్థితిలో దీవించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ విషయంలో, చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో ప్రభా వాళ్ళు ఉన్నతమైన స్థితిలో తలగా ఉంచి దీవించమని, తన తోటి వారి కంటే చదువులో హెచ్చించమని, ఉద్యోగాలు హెచ్చించమని, వ్యాపారాలు హెచ్చించమని దీవించమని యేసు నామమున చున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.